శ్రీమన్మహాభారతము 405వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 6-7 అధ్యాయముల ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, నారద మహర్షి ధర్మరాజుతోని, ఓ ధర్మజా, మణిమయమైనటువంటి ఇటువంటి సభను, నీ సభ లాంటి సభను మానవలోకములో నేను ఇంతకు ముందు చూడలేదు, వినలేదు కూడా. ఓ భరతశ్రేష్ఠ ధర్మజ, నీ మనస్సు లోకాలలోని దివ్యమైనటువంటి సభలను గూర్చి, దేవతలు, పితృదేవతలు, సాధ్యులు, శాంతమనస్కులైనటువంటి మునులు, అద్భుతమైనటువంటి యజ్ఞములు, వీటన్నింటిని గురించి నీ మనస్సు కనుక వినాలి అని అనుకుంటే, నీ పితృదేవుడైనటువంటి యముని సభను, వరుణదేవుడి సభను, స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడి సభను, కైలాస నివాసి అయినటువంటి కుబేరుడి సభను, బ్రహ్మదేవుని యొక్క దివ్యమైనటువంటి సభను గురించి చెబుతాను, విను అని నారద మహర్షుల వారు అనగానే ధర్మరాజు తన సోదరులతోని బ్రాహ్మణోత్తములందరితోని కలిసి నారద మహర్షుల వారికి నమస్కరించి ఈ ప్రకారముగా అర్థిస్తూ ఉన్నాడు. ఓ తాపసోత్తమా నారద, మేము అందరము ఆ దివ్యమైనటువంటి సభలను గురించి వినడానికి కుతూహలపడుతున్నాము. సభాః కథయతాః సర్వాః శ్రోతుమిచ్ఛామహే వయం. వాటన్నింటిని గురించి వినాలి అని అనుకుంటున్నాము కనుక మీరు వాటిని గురించి పూర్తిగా వివరించి చెప్పండి. ఓ మహానుభావ, ఆ సభా నిర్మాణము ఏ ద్రవ్యముతో జరిగింది? బ్రహ్మదేవుని సభలో ఏ ఏ సభాసదులు ఆయనను సేవిస్తూ ఉంటారు? ఆ రకంగానే దేవరాజైనటువంటి ఇంద్రసభలో కానీ, యముని సభలో కానీ, వరుణదేవుని సభలో కానీ, కుబేరుని సభలో కానీ ఎవరెవరు వారిని సేవిస్తూ ఉంటారు? ఆ వివరాలన్నీ వినడానికి మేము చాలా కుతూహలముగా ఉన్నాము. మీ నుండి ఆ విషయములన్నింటినీ వినాలి అని ఉత్సాహముగా ఉన్నాము అని పాండుకుమారుడైనటువంటి ధర్మరాజు అడగగానే నారద మహర్షుల వారు ఈ విధముగా సమాధానం చెబుతూ ఉన్నాడు. ఓ కురునందన ధర్మజ, మొట్టమొదట నేను దేవేంద్రుని సభను గురించి చెబుతూ ఉన్నాను, విను. దేవేంద్రుని సభ సూర్యతేజముతో సమానముగా ప్రకాశిస్తూ ఉంటుంది. విశ్వకర్మ తన యొక్క ప్రయత్నముతో ఆ సభను నిర్మాణము చేశాడు. ఆ దేవేంద్రుని సభ కామగమన శక్తి కలిగినటువంటి సభ. ఆ సభలో ముసలితనముతో బాధపడేవారు, శోకముతో కష్టాలతో బాధపడేవారు ఉండరు. అక్కడ భయము అనేటటువంటిది లేనే లేదు. అది మంగళకరము, శోభాసంపన్నము. అక్కడ ఉండటానికి అతి సుందరమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి భవనాలు ఉంటాయి. కూర్చోవడానికి ఉత్తమోత్తమైనటువంటి సింహాసనాలు ఉంటాయి. ఆ సభ దివ్యమైనటువంటి వృక్షములతో శోభాయమానముగా ఉంటుంది. ఆ సభలో తస్యాం దేవేశ్వరః పార్థ సభాయాం పరమాసనే ఆస్తే శచ్యా మహేంద్రాణ్యా శ్రియా లక్ష్మ్యా చ భారత. దేవేంద్రుడు తన పట్ట మహిషి అయినటువంటి శచీదేవితో కూడి సకల ఐశ్వర్యాలతో సింహాసనస్థుడై ఉంటాడు. ఆ శచీదేవి లక్ష్మీదేవి వంటి శోభతో తేజస్సుతో విరాజిల్లుతూ ఉంటుంది.
దేవేంద్రుడు కిరీటాన్ని, ఎర్రనైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆభరణములను ధరించి, నిర్మలమైనటువంటి వస్త్రములను ధరించి, చిత్ర విచిత్రమైనటువంటి మాలలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆ సభలో. ఆ మహనీయుడైనటువంటి దేవేంద్రుని చుట్టూ మరుద్గణాలు, దేవతలు నిత్యము ఆ దేవేంద్రుని చుట్టూ ఉండి దేవేంద్రుడిని సేవిస్తూ ఉంటారు అంటూ నారద మహర్షుల వారు ఇంద్రసభను గురించి ధర్మరాజుకు తెలియచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా,
నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.